దైవిక రహస్యాలు, భారతీయ పుణ్యక్షేత్రాలు మరియు ప్రాచీన కట్టడాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహమే ఫర్దర్గా వీడియో చేయడానికి మాకు శక్తినిస్తుంది. ఓం నమః శివాయ. 9వ జ్యోతిర్లింగం శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగాలు పరమశివుని యొక్క అతి పవిత్రమైన మందిరాలు. పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడే ఈ జ్యోతిర్లింగ దేవాలయాలను దర్శించాడని, అందువల్ల శివాలయాలన్నిటిలో వీటికి ప్రాధాన్యత, శక్తి అత్యంత ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. జ్యోతిర్లింగము అంటే కాంతి స్తంభము. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో 9వ జ్యోతిర్లింగం. భారతదేశం ఎన్నో సుప్రసిద్ధ దేవాలయాలకు నిలయం. వాటిల్లో ఎంతో మహిమాన్వితమైన పవిత్ర దేవాలయం కాశీ. కాశీ విశ్వనాథ దేవాలయం ఎంతో ప్రసిద్ధమైన శివాలయం. ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పవిత్ర గంగానదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అసలు కాశీ అనే పదానికి అర్థం ఏమిటంటే ప్రకాశించేది లేదా కాంతి స్తంభం అని అర్థం. ఈ దేవాలయం ఎంత ప్రాచీనమైనదంటే ఈజిప్ట్ రాకమునుపే కాశీ ఉంది. రోమ్ నగరం పుట్టకమునుపే కాశీ ఉంది. కాశీ నిర్మాణం భూమికి 33 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ ఉండదని నమ్మకం. వరుణ, అసి అనే 2 ఉపనదులు కాశీనగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. ప్రతి భారతీయుడు తన జీవితకాలంలో ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలనుకుంటాడు. అలాగే కొందరు కాశీలో మరణిస్తే కాశీ విశ్వేశ్వరుడిలో ఐక్యమవుతారని నమ్ముతారు. అంటే కాశీ ఎంత పవిత్రమైనదో తెలుస్తోంది కదా. మందిరంలోని ప్రధాన లింగం 60 సెంటీమీటర్ల పొడవు, 90 సెంటీమీటర్ల చుట్టుకొలతతో పానవట్టంలో ఉంటుంది. ప్రధాన దేవాలయంలో చతుర్భుజాకారంలో చుట్టూ ఇతర దేవాలయాలు ఉంటాయి. ఆలయ ఆవరణలో కాలభైరవ, కార్తికేయ, విముక్తేశ్వర, విష్ణు, గణేశ, శని, శివుడు, పార్వతిల చిన్న దేవాలయాలు ఉంటాయి. ఆలయ ఆవరణలో జ్ఞానవాపి అనే ఒక చిన్న బావి ఉంటుంది. మొఘలుల దండయాత్ర సమయంలో ఆక్రమణదారుల నుండి రక్షించడానికి ఆలయ ప్రధాన పూజారి లింగంతో సహా బావిలోకి దూకినట్లు చెప్తారు. ఆలయానికి ప్రతిరోజు దాదాపు 3000 మంది సందర్శకులు వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో 1,00,000 కంటే ఎక్కువగా ఉంటుంది. కాశీ శివస్థాపితమని పురాణ కథలు వినిపిస్తున్నాయి. కురుక్షేత్రం తర్వాత పాండవులు భాతృహత్య, బ్రాహ్మణ హత్య పాతకాల నుండి విముక్తి పొందడానికి కాశీ పట్టణానికి వెళ్తారు. ఈ కాశీ పట్టణం సప్తముఖి నగరాల్లో ఒకటి. సప్తముఖి నగరాలు అనగా అయోధ్య, మధుర, గయా, కాశీ, అవంతిక, కంచి మరియు ద్వారక. కాశీలోని బంగారు శిఖరాన్ని చూసి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందట. ముస్లింల పాలనలో వారణాసి దాదాపు 3 శతాబ్దాలు క్షీణించింది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన నగరాల్లో కాశీదే ప్రథమ స్థానం. సతీదేవి యొక్క చెవిపోగు వారణాసిలో పడటం వల్ల విశాలాక్షి అమ్మవారి గుడి వెలసిందని చెప్తారు. కాశీని ఆనందవనం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రదేశం మహాశివునికి అత్యంత ఆనందాన్ని కలిగించేదని నమ్ముతారు. స్కంద పురాణం ప్రకారం ప్రపంచంలో ఎన్ని పవిత్ర ప్రదేశాలున్నా కాశీ విశిష్టతను దేనితో పోల్చలేనిదని చెప్తారు. పురాణాలు ఏం చెప్తున్నాయంటే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో కాశీలో ఒక జలాశయం నిర్మిస్తాడు. దానిని తన స్వేదంతో నింపి ఆ చోటనే 7,000 సంవత్సరాలు దీర్ఘ తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చి మహాశివుడు తన సతి అయిన పార్వతీదేవితో ప్రత్యక్షమై ఆ స్థలానికి మణికర్ణిక అని పేరు పెడతారు. అప్పుడు విష్ణుమూర్తి పరమేశ్వరుడిని ఈ ప్రదేశం శరణు అని కోరిన వారికి మోక్షం కలిగించేలా చేయమని, ఈ ప్రదేశం మహాశివుని వెలుగుతో వెలసిల్లుతుందని, దానికి కాశీ అనే పేరును పెట్టమని వరం కోరతాడు. అది విని ఆనందభరితమైన మహాశివుడు కాశీ తనకు ఎంతో ప్రీతికరమైన ప్రదేశమని, ఇక్కడకు వచ్చిన వారి పాపాలు నశించి తనలో ఐక్యమవుతారని, రాలేని భక్తులు ఒక్కసారి కాశీకి వెళ్లాలని తలుచుకున్నా వారి పాపాలు నశించి మోక్షం పొందుతారని సెలవిస్తారు. కాగా కాశీలో మహాశివరాత్రి పండుగను అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఈ సమయంలో
శివరాత్రి వేడుకలను చూడ్డానికి దేశం నుండే కాక ప్రపంచం నలుమూలల నుండి కూడా భక్తులు విచ్చేస్తారు. 10వ ఆలయం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం. జ్యోతిర్లింగాలు పరమశివుని యొక్క అత్యంత పవిత్రమైన మందిరాలు. పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడే ఈ జ్యోతిర్లింగ దేవాలయాలు దర్శించాడని, అందువల్ల శివాలయాలన్నింటిలో వీటికి ప్రాధాన్యత ఎక్కువ అని, శక్తి ఎక్కువ అని చెప్తారు. జ్యోతిర్లింగము అంటే కాంతి స్తంభము అని అర్థం. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం ఈ 12 జ్యోతిర్లింగాలలో 10వ జ్యోతిర్లింగంగా చెప్తారు. త్రయంబకేశ్వర దేవాలయం ఈ 12 జ్యోతిర్లింగాలలో త్రిమూర్తులకు అంకితం చేసిన ఏకైక దేవాలయం. త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలోని నాసిక్కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వరంలో ఉంది. ఈ త్రయంబకేశ్వరాన పవిత్ర గంగా నది యొక్క మూలాన్ని మనం చూడవచ్చు. ఈ ఆలయాన్ని 3 కొండలు అనగా బ్రహ్మగిరి, నీలగిరి మరియు కాలగిరి చుట్టుముట్టాయి. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు, అంబకం అనగా నేత్రం అని అర్థం. 3 నేత్రాలు గల శివుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులను 3 నేత్రాలుగా చేసుకున్న దేవుడు. కాగా ఈ 3 నేత్రాలలో 3వ నేత్రమైన అగ్ని నేత్రంతోనే శివుడు మన్మధుణ్ణి భస్మం చేశాడని చెప్తారు. ఆకాశం, స్వర్గం, భూమి అనే 3 స్థానాలకు సంరక్షకుడు శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వర్ణిస్తారు. కాగా ఆలయాన్ని 1730లో ఛత్రపతి శివాజీ యొక్క సైన్యాధిపతి అయిన బాజీరావు పేష్వా నిర్మించినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణం లోపలి వైపు నుండి చూడ్డానికి చతురస్రాకారంలో మరియు బయట నుండి చూడ్డానికి నక్షత్ర ఆకారంలో కనబడుతుంది. ఆలయంలోని శివలింగం భూమికి దిగువన ఉంటుంది. దాని నుండి నీటి ధార కారుతూ ఉంటుంది. ఆ నీరు దేవాలయం పక్కనే ఉన్న కుశావర్తనం అనే సరస్సులో కలుస్తుంది. కుశ అంటే దర్భ, వర్తం అంటే తీర్థము. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు, సర్వరోగాలు పోతాయని భక్తుల నమ్మకం. గౌతముడు శివుణ్ణి మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతిలోనున్న దర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలుపెడుతుందని పురాణాల కథనం. ఆలయ నిర్మాణం మొత్తం నల్లరాతితో చేయబడింది. జ్యోతిర్లింగంలో 3 ముఖాలు కనపడతాయి. అవే శివ, బ్రహ్మ మరియు విష్ణు రూపాలు. జ్యోతిర్లింగంపై ఉన్న కిరీటం పాండవుల కాలానిదని పేరు. ఆలయంలో అమృతవర్షిణి అనే బావిని కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు ఆలయం వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. పూర్వం గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యాదేవితో బ్రహ్మగిరి కొండల్లో నివసించేవాడట. అయితే ఆయన నివసిస్తున్న ప్రదేశంలో కరువు కాటకాలు సంభవించాయట. కానీ గౌతమ మహర్షి ఆశ్రమంలోని ప్రదేశం మాత్రం పచ్చగా, సుభిక్షంగా, ధాన్యాలతో నిండి ఉండేదట. ఎందుకంటే ఆయన తపోబలానికి దేవతలు మెచ్చి ఇచ్చిన వరాలు అవి. కానీ ఇది చూసిన మిగతా ఋషులు అసూయ చెంది ఒక ఆవును గౌతముడి ఆశ్రమంలోని పొలాన్ని నాశనం చేయడానికి వదులుతారు. అది చూసిన గౌతముడు ఆ ఆవుని భయపెట్టే సమయంలో అది మరణిస్తుంది. దానితో గోహత్యా పాతకం నుండి విముక్తి పొందేందుకు పరమశివుణ్ణి భక్తితో ప్రార్థించి గంగా నదిని తన ఆశ్రమంలో పారనిచ్చి ఆశ్రమాన్ని తిరిగి పవిత్రం చేయమని కోరతాడు. అతడి ప్రార్థనకు మెచ్చి పరమశివుడు తన శిరస్సున ఉన్న గంగను భూమిపైకి దించి ఆ బ్రహ్మగిరి కొండలపైనే ఉండమని చెప్తాడు. గౌతముడు శివుణ్ణి ఆ ప్రదేశంలో కొలువై భక్తులను ఆదుకొమ్మని చెప్పగా పరమశివుడు ఇక్కడ త్రయంబకేశ్వర లింగంగా వెలిశారని చెప్తారు. సాధారణంగా శివాలయానికి ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ నందికి ప్రత్యేక మందిరం ఉంటుంది. గుడి ప్రాంగణం చాలా విశాలమైనదని చెప్తారు. ఆలయ ప్రాంగణంలో చిన్న చిన్న శివలింగాలు అమర్చి ఉంటాయి. గుడిలోని కలశాలను బంగారంతో చేశారట. అప్పట్లోని ఈ కలశాల విలువ 16 లక్షల రూపాయలని చెప్తున్నారు. కాగా ఎంతో ప్రాముఖ్యమైన కుంభమేళా జాతర 12 ఏళ్లకొకసారి ఇక్కడ జరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ముగ్గురు ఒకేసారి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సింహస్థ కుంభమేళాను నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో కోనేటిలో 3,000,000 దేవతలు కొలువై ఉంటారని ప్రశస్తి.
ఈ ఉత్సవమే కాకుండా ఆలయంలో మహాశివరాత్రిని అత్యంత వైభవంగా జరిపిస్తారు. మిత్రులారా, మీరు పరమశివుని భక్తులైతే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఓం నమ శివాయ.